ఈరోజు గేమ్ ఏంటంటే ఇప్పుడు 11+11 = 60 అని ఇక్కడ ఉంది. ఓకేనా? జనరల్గా 11+11 అంటే ఎంత? 22. కానీ అక్కడ 60 అని ఉంది. అవును. సో ఇప్పుడు ఆ 60ని మనం జస్టిఫై చేయాలన్నమాట. ఏదన్నా సింగిల్ క్రేయాన్ మార్చి, ఓన్లీ ఒక క్రేయాన్ని మార్చి ఓకే. =60 రావాలి. =60 అంటే 60 అలాగే ఉండాలి. యా ఆఫ్ కోర్స్. 60 లాగే ఉండాలి. ఇది మార్చి 60 వచ్చేలా చేయాలి. వీటిలో ఏదైనా ఒకటి ఏదైనా మార్చొచ్చా? యా =60 లేదా 11+11 = 60 అనేది కరెక్ట్ గా రావాలన్నమాట. లేదా 6 ఇక్కడ ఏదన్నా పెట్టేసి వేరే వేరే ఈక్వేషన్ తెప్పించొచ్చా? ఏదైనా చేయొచ్చు కానీ సింగిల్ ఒకటే మార్చాలి. ఓన్లీ ఒక క్రేయాన్ని మాత్రమే చేంజ్ చేయాలి. ఓకే. ఒక మూవ్ మాత్రమే ఉంది. ఒక మూవ్ మాత్రమే ఉందా? ఎస్. ఏం చేయొచ్చు? 60 అలాగే ఉండాలి. తెలీదు. చెప్పొచ్చు కదా. అలా ఎలా చెప్తారు? ఓన్లీ ఒకటి మాత్రమే మార్చాలి. చేంజ్ చేసి చూడండి, ఒకటి ట్రై చేయండి ఏదన్నా ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా ఈ 11 కానీ 11 కానీ చేంజ్ చేయొచ్చా? అదేంటి, ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఆఖరికి 60 కూడా చేంజ్ చేయొచ్చు. కానీ ఒక క్రేయాన్ని మాత్రమే మార్చాలి. ఓన్లీ సింగిల్ మూవ్. సింగిల్ మూవ్. ఎస్. ఒకవేళ ఇది ఇక్కడ తీసాను అనుకో, యా. ఇది నంబరే కాదు కదా. నంబరే కాదు. ఒకటే మూవ్ చేయాలా? ఎస్. ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి. అటు పక్కకు చేంజ్ చేయొచ్చు. ఇది మారిస్తే ఒక నెంబర్ వస్తుంది కదా. ఇది మారిస్తే 66 వస్తుంది. 11+11 = not 66 కదా. సో రాంగ్. నాకెందుకో = తీస్తే కరెక్ట్ వస్తుందేమో కదా. నాకు కరెక్ట్ ఎలా అవుతుంది? నాకు అదే అనిపిస్తుంది. అరే ఇది మారిస్తే ఏమవుతుంది? ఇది తీసేసాను అనుకో. ఓకే. 11 - 11 0 అవుతుంది. ఓకే. ఒకటే మార్చాలి కదా. తీసి ఇక్కడ పెడతాను. ఒకటే చేంజ్ చేయాలి. ఓన్లీ సింగిల్ మూవ్. సో నో. 11 - 11 = 60. No. 11 లోనే ఏదో ఉండుంటది అయితే. 11ని చేంజ్ చేస్తే ఇంకేముంది? అదే నంబర్ కాదు కదా. మరి ఎలా? ఒక క్రేయాన్ నల్ల మూవ్ చేస్తామండి. చెయ్యొచ్చు. ఇప్పుడు 60 రావాలి. దీన్ని ఇక్కడ తీసేస్తే మైనస్. 71 - 11 = 60. బాగా చేశారు.